బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేను గ్రేసీ. వెల్కమ్ టు E6 టీవీ. జర్నలిజమే మా నైజం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గాన్ని విద్యారంగంలో మరింత మెరుగుపరిచే దిశగా కూటమి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మరో అడుగు ముందుకు వేశారు. బ్రహ్మంగారి మఠంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రాంగణంలో 1.32 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే జూనియర్ కాలేజీ భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైదుకూరు శాసన సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలకు మెరుగైన విద్యను అందింప చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక్క విద్యతోనే జీవితాలు మెరుగుపడతాయని, విద్య ఉంటే ఏదైనా సాధించొచ్చని అన్నారు. ప్రస్తుతం 250 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో కొత్త భవనంతో విద్యార్థుల సంఖ్య 360కి పెరిగే అవకాశం ఉందని, విశాల వసతులు, అధునాతన ల్యాబ్స్ వారికి మరింత దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు. అలాగే పాఠశాలలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలుపగా వారి సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మన బ్రహ్మంగారి మఠం మండలంలో కస్తూర్బా స్కూలు 6 నుంచి 10th వరకు మాత్రం ఉన్నది. దాంట్లో సుమారు 280 మంది ఇక్కడ బాలికలు చదువులో ఉత్తీర్ణులు కావాలి, వాళ్ళకు మంచి అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీనికి సుమారుగా 1,32,00,000 రూపాయలు ఒక్కొక్క కస్తూర్బా స్కూల్కి శాంక్షన్ చేశాం. 4 దానికి కూడా ఒక్కోదానికి 1,32,00,000 అన్నిటికీ సేమ్ రేటే వచ్చింది. అదే రకంగా దీనికి 2 క్లాస్ రూమ్లు ఉంటాయి, 2 డార్మిక్ రూమ్లు ఉంటాయి. అదే రకంగా టాయిలెట్స్, ల్యాబ్స్ని ఇక్కడ అకామిడేట్ చేస్తారు. సుమారుగా 40 మంది ఫస్ట్ క్లాసు, 2 క్లాస్ 280 మంది టోటల్గా. ఆడికి 280 ప్లస్ 80 360 మందికి ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది. ప్లస్ మంచి చదువు కూడా ఇక్కడ మన మండలంలో, ఎందుకంటే మన చాలా వెనుకబడినటువంటి మండలం. ఈ మండలానికి రావాలని చెప్పి విద్యార్థులు బాగా చదువు రావాలి, చదువుకోవాలి. చదువు ఉంటే గిన వాళ్ళకి అది ఆస్తి. మా ఆలోచన ఒకటే, ప్రజలు బాగుండాలా. వెనుకబడిపోయినటువంటి మండలం మన మండలం, నా సొంత మండలం అభివృద్ధి బాటలో కావాలని చెప్పి సాయశక్తితో కృషి చేస్తున్నా. అదే రకంగా మొన్ననే ఈ మధ్య మఠంలో కూడా సుమారు కళ్యాణ మండపాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా దానికి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక ప్రణాళికతో మన కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. కలెక్టర్ గారు కూడా మాకు ఒక DMF గ్రాంట్ కావాలి, దానికి అభివృద్ధి చేసాయని చెప్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే మనిషికి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. మాకు కూడా చేయాలనే తాపత్రం ఉంది. రాజకీయాలు శాస్త్రం కాదు, రాజకీయం ఉన్నంత వరకు మంచి పని చేయాలా, అవకాశం కల్పించారు ప్రజలు, నాకు ఒక అవకాశం ఇచ్చారు, ప్రజలకు మంచి పని చేయాలని చెప్పి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. స్టాఫ్ కావాలి, కొంచెం మాట్లాడతా, అది కూడా కొంచెం చెప్తా, కలెక్టర్ దృష్టి తీసుకుపోతా. అదే మనది ఏది ఉంటే కొంచెం నాకు డీటెయిల్స్ ఇవ్వండి, నేను కొంచెం కలెక్టర్తో మాట్లాడతా. ఇది హలో, హై స్కూల్ ఉంది, ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉండరంట. లాస్ట్ ఇయర్ కూడా స్టాఫ్ తక్కువ ఉండి కొంచెం ఇక్కడ ఇబ్బంది అయిపోయింది. ఇంతకుముందు 7 కాలేజీ ఉంది, ఇప్పుడు అడాప్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు బాలికలకు ఎవరు అవకాశం లేకుండా అయిపోతుంది. ఈ మాకు స్పెషల్గా ఇప్పుడు మిగతా ఎక్కడైనా కానీ మఠానికి మాత్రం మీరు స్పెషల్గా ఇక్కడికి, ఎందుకంటే వేరే వాళ్ళు జనరల్గా ఇక్కడికి రారు. ఇక్కడ ఏరియా లొకేటెడ్ బాగా దూరం ఉంది కాబట్టి చాలామంది తక్కువ వస్తారు ఇక్కడికి. వీళ్ళకు స్పెషల్గా మీరు ఇంట్రెస్ట్ పట్టి దీనికి ఎంతమంది కావాలో అంతమంది అకామిడేట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. అదే DO గారు ఖచ్చితంగా మఠానికి ఎన్ని కావాలనో ఫస్ట్ మఠానికి 100% ఫుల్ఫిల్ చేసి మిగతా తక్కువ ఉంటే బ్యాలెన్స్ అక్కడ అకామిడేట్ చేస్తానని మాట ఇచ్చారు. ఖచ్చితంగా నేను అకామిడేట్ చేస్తానని చెప్పి మాట చెప్పారు. ఖచ్చితంగా నెరవేరుస్తుంది.